ఇది ఫేక్ మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? ఇది అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? ఇది సర్వీస్‌కి సంబంధించిన మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతకు తగ్గ మోసాలు జరుగుతున్నాయి. అవునా కదా? అయితే ఈ టెక్నాలజీ వాడుకునే వాళ్ళు మంచిగా వాడుకుంటున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు. కోర్స్ ఇదే టైంలో ఈ టెక్నాలజీని వాడుకొని సామాన్యులను టార్గెట్ చేస్తూ, డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ సైబర్ నేరగాళ్ళు లింకులను పంపించి మనకు ఒక మెసేజ్‌లు పంపించి, ఆ మెసేజ్‌లలో లింకులు ఓపెన్ చేయండి, మీరు ఇంత గెలుచుకున్నారు, అంత గెలుచుకున్నారు, లేకపోతే మీ అకౌంట్‌కి ఇట్లా ఉంది, దీన్ని లింక్ చేసుకొని అది క్లియర్ చేసుకోండి, లేకపోతే ఇది క్లోజ్ అయిపోతుంది, లేకపోతే ఫైన్ పడుతుంది, దీన్ని క్లిక్ చేసి మీరు అది సేఫ్‌గా పెట్టుకోండి అని ఇట్లాంటి రకరకాలుగా ఈ సైబర్ నేరగాళ్ళు అయితే మనకి లింకులు పంపిస్తుంటారు టెక్స్ట్ మెసేజ్‌లకి. అవునా కదా? అసలు ఈ టెక్స్ట్ మెసేజ్‌లలో అసలు ఇది ఫేక్ మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? ఇది ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? ఇది సర్వీస్‌కి సంబంధించిన మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి? ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన మెసేజ్ అని ఎట్లా గుర్తించాలి అనేది ఈ వీడియోలో నేను మాట్లాడుతాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఇట్లాంటి వీడియోలు మనం నేర్చుకోవాలి. ప్లీజ్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే కొంతలన్నా మనము ఈ మోసాల గురించి తెలుసుకొని మనల్ని కాపాడుకునే కొంచెం నాలెడ్జ్ అయితే మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మనం విషయంలోకి వస్తే చాలా మంది మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి. ఓకే, ఇవి మీరు గమనించారో లేదో, ఇదిగోండి ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి. అయితే డైలీ మనకు చాలా పదుల సంఖ్యలో ఎస్ఎంఎస్లు వస్తుంటుంది. అయితే ఇందులో ఏది ఎక్కడి నుంచి వచ్చిందనేది ఈజీగా మనకు చెప్పడానికి ట్రాయ్ అయితే కొత్తగా ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. మనకు వచ్చే ప్రతి మెసేజ్ ఉద్దేశం ఏంటి అని చూపించేలా స్పష్టంగా ఐడెంటిఫికేషన్ అక్షరాన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది, తెలుపుతుంది మనకి. సో ఎస్ఎంఎస్లో మనకి ఇదిగోండి ఫస్ట్ మనకి టీ అని ఉంది కదా, మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనబడుతుంది. మీకు వచ్చిన మెసేజ్లో ఇట్లా హెడ్డింగ్లో లాస్ట్కి టీ అని ఉంటే అది ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసినప్పుడు మనకు టింగ్ అనే మెసేజ్ మోగుతుంది, ఇంత డబ్బులు తీశారు అని. అది ట్రాన్సాక్షన్ అన్నట్టు. ఓకే, లేకపోతే మీరు ఇంటర్నెట్లో ఏదైనా డబ్బులు కట్టారనుకుందాం, లేకపోతే గూగుల్ పేమెంటో లేకపోతే ఫోన్పేనో చేస్తూ ఉంటారు ఒకరి నుంచి ఒకరికి. అప్పుడు మనకి మీ అకౌంట్లోకి వెళ్ళి ఇంత డబ్బులు కట్ అయినాయి, లేకపోతే ఇంత వచ్చినాయి, ఇంత పోయినాయి అని ఉంటాయి కదా. సో అది ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా మనం గుర్తించాలి. తర్వాత ఎస్. ఓకే, సో ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు, ఈ విధంగా హెడ్డింగ్లో లాస్ట్కి ఎస్ అని వస్తే అది సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం గుర్తించాలి. అంటే మనకి ఎయిర్టెల్ నుంచి కావచ్చు, జియో నుంచి కావచ్చు, ఈ సర్వీసెస్ ఇట్లాంటి సర్వీసెస్కి సంబంధించింది కావచ్చు. ఓకే, సో తర్వాత పి. సో పి అంటే ప్రమోషన్స్, నథింగ్ బట్ మనం అడ్వర్టైజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందండి? సో ఇక్కడ మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ని మెరుగుపరచుకోవడానికి, లేకపోతే వాళ్ళ కంపెనీలను గ్రోత్ పరచుకోవడానికి మనకి ఏదో రూపంగా ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటారు. అర్థమైందండి? ఇది ప్రమోషన్స్ అని, పి అంటే ప్రమోషన్స్ అని అర్థం. ఓకే, సో తర్వాత లాస్ట్కి ఈ హెడ్డింగ్ లాస్ట్కి జీ అని ఉంది, గుర్తించారా? ఇక్కడ కనబడుతుంది మనకు. సో ఈ జీ అంటే ఏంటంటే ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి మెసేజ్లని అర్థం. సో ఇక్కడ మనకు ధరణి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ధరణి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి భూభారతి అని చేశారు, భూభారతి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆధార్లో ఏదన్నా డౌన్లోడ్ చేస్తుంటే మనకి ఓటీపీ రావడం, గవర్నమెంట్ సర్వీసు, ఇట్లా గవర్నమెంట్ సర్వీస్కి సంబంధించిన మాత్రమే ఇక్కడ లాస్ట్కి జీ అని ఉంటుంది. అయితే ఇట్లా ఎవరైతే మనకి గవర్నమెంట్ ట్రాయ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ఒక నెంబర్ అనేది సూచించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇట్లా వస్తే అవి పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్లా కాకుండా రిమైనింగ్ ఇంకేదైనా వస్తే మాత్రం అది ఓపెన్ చేయవద్దు, ఆ లింకులు అంతకన్నా నమ్మొద్దు అండి. అర్థమైందండి? సో అది ఫేక్ అని మనం అర్థం చేసుకొని ఓపెన్ చేయకుండా అలర్ట్గా ఉండడం మనకు మంచిది. అవసరమైతే దాన్ని డిలీట్ చేసేయండి. పిల్లలు మీకు తెలియకుండా ఇంకా పిల్లలు కూడా ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అంటే ట్రాయ్ మనకి ప్రతి అక్షరం ఈ విధంగా ఉంటుంది అని ఎస్ఎంఎస్ ట్యాగింగ్లో మనకి వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ప్రతిదీ కూడా ఎస్ఎంఎస్ను స్పష్టంగా చూపించాలి, ఐడెంటిఫికేషన్ అక్షరాన్ని మనకి ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్లో వచ్చే ఈ అక్షరాలను మనకి గురించి మనము తెలుసుకున్నాము. కాబట్టి ప్లీజ్, చాలామందికి తెలీదు, ఇది ఫార్వర్డ్ చేయండి. తెలియక లింకులను మనం ఓపెన్ చేసి అనవసరమైన లింకులు ఎవరైతే ఈ
పంపుతూ ఉంటారు కదా ఫేక్గా మెసేజ్లు పంపి మనం డబ్బులు అయితే పొడగొట్టుకుంటాం. కాబట్టి వాళ్ళ నుంచి మనం కాపాడుకునేలా గవర్నమెంట్ ట్రాయ్ అయితే మనకి అందుబాటులోకి ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ కామెంట్ ఏందో ప్లీజ్ చేయండి.